జేఎల్ నరసింహన్ గారికి. మనల్ని కాలం ఎంత అయిందో 10 నిమిషాలు అన్నాము, తర్వాత ఇంకొక 5 నిమిషాలు అన్నాము, కానీ ఇంకో 6వ నిమిషం అయిందే తెలియలేదు మనకి. శ్రీమతి ప్రతిభ. డాక్టర్ ప్రబల రామలక్ష్మి గారు. అనుకుంటూ ఉంటాం. ఈ పంచరత్నాల్లో బోధన, పరిశోధన, ప్రచురణ, పండిత సన్మానం, ప్రచారం, ఈ 5 అంశాలు ఉన్నాయి. ఈ పండిత సన్మానం అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరు వేరు చోట్లలో దీన్ని చేయడం ఒకటి. అదిగాక ప్రతి సంవత్సరం కొన్ని బిరుదులతోని కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను గుర్తించి వారికి ఒక నిర్దేశాలు పెట్టుకొని ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారని భావన చేసినప్పుడు వారికి సన్మానాలు గ్రహించడం అనేటటువంటిది. ఇప్పటికీ జ్యోతిర్వాస్తు విజ్ఞాన శాఖ అనేటటువంటి బిరుదును తక్కువ మందికి ఇచ్చాం. ప్రతి సంవత్సరం 1-2 అట్లా ఇస్తూ ఉంటారు. దానికి ఒక ప్యాటర్న్ ఉంది. వాళ్ళకు 60-70 ఏళ్ళు దాటాలి, ఇన్నేళ్ల నుంచి జ్యోతిష సేవ చేసినటువంటి విధానం ఉండాలి, ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఆ విధానంలో భాగంగా ఇప్పుడు సన్మానము మరియు స్పందన, అలాగే సుబ్రహ్మణ్యం గారి పుస్తకం ఆవిష్కరణ, ఈ 3 కార్యక్రమాలతోని ఇది పూర్తవుతుంది. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి మాన్య మిత్రులు శ్రీ రామ్ ప్రసాద్ ఐఎఫ్ఎస్ గారు, వారిని వేదిక మీదకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సన్మానితుల్లో ముఖ్యంగా మనకు స్వీకరిస్తున్నటువంటి వివాహము వివాహ సిద్ధి అనే అంశం లోపల తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థకు మూల స్తంభాలలో ఒక స్తంభమైనటువంటి వ్యవస్థాపక కోశాధికారిగా మనకు పనిచేసినటువంటి, రిటైర్ అయిన తర్వాత రెగ్యులర్ కోర్సుల్లో ఉస్మానియా లోపల ఎంఏ సంస్కృతం చేసినటువంటి ఉత్సాహం కలిగినటువంటి డాక్టర్ యు శ్రీరామచంద్రమూర్తి గారిని వేదిక మీదకి మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. విమాన ప్రమాదాల మీద ప్రత్యేకమైనటువంటి పిహెచ్డి చేసి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ సంపాదించినటువంటి డాక్టర్ సివి చక్రాల వెంకట సుబ్బయ్య గారు, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ధర్మ మర్మజ్ఞ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి బిరుదును మనము సంస్థ వారి కృషి అటువంటిది. డాక్టర్ బిరుదులు కూడా మనం ఇస్తున్నాము. ఈ రోజున ఆ బిరుదులు అందుకున్నటువంటి వారిలో మీనా 2 సిస్టమ్ అనేటటువంటి దాని ద్వారా వారి గురువర్యులు తండ్రి గారు అయినటువంటి దాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం లోపల అదే అంశం మీద పిహెచ్డి పూర్తి చేసి ప్రస్తుతం స్వతంత్రంగా నాడీ ఇతర విషయాల మీద చక్కని ఉపన్యాసకులుగా పేరుగాంచినటువంటి డాక్టర్ ఎన్విఆర్ఏ రాజా గారు, వారిని వేదిక మీదకి సగౌరవం. రాజమండ్రి రామచంద్రాపురంలో ఉంటూ తమదైన శైలిలో వ్యాసాలు రెగ్యులర్గా మనకు సమర్పిస్తూ ఎంఏ జ్యోతిషం పూర్తయిన తర్వాత అనేక రకాలైనటువంటి అంశాలను మనకు పత్రికల ద్వారా ఇస్తూ, దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఫలితాలు అంటూ ప్రత్యేకంగా రాస్తారు వారు శ్రీ కొట్టువాడ సత్యరాజేశ్వరరావు గారు.
మనకందరికీ ప్రామాణిక పంచాంగం ఏమిటి అని చెప్పేసి అంటున్న సందర్భం లోపల మనకు ఒక పేరు మనకందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా మనము తెలుగు విశ్వవిద్యాలయంలో కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ మీకు చదువుకునేటువంటి పంచాంగం ఏమిటి, ఏది ప్రమాణం అని చెప్పేసి అంటే మన వాళ్ళందరూ చెప్పేది లహరిది ఎఫ్మెరిస్ తెలుగులో అందుకని పిడపర్తి పంచాంగం అని చెప్పేసి అనుకుంటాం. ఈ ప్రామాణిక పంచాంగాన్ని అంటూ రాసినటువంటి మనకు అందిస్తున్నటువంటి ఆ వంశం లోపల ప్రస్తుతం మనకు ఆ గ్రంథాన్ని సంతరిస్తూ వంశ విద్యను నిలబెట్టుకుంటూ లోకానికి సేవలు చేస్తున్నటువంటి బ్రదర్స్ ఇద్దరు వచ్చారు ఇప్పుడు, పిడపర్తి బ్రదర్స్. వారిలో పిడపర్తి సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, వారిద్దరికి కూడా ఈరోజు జ్యోతిర్విద్యా భూషణ సత్కారం అందిస్తున్నాం. వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈరోజు ఆచార్య సుబ్రహ్మణ్యం గారి పుస్తకావిష్కరణ మొదలుంటుంది. ఆ తర్వాత వారి ఉపన్యాసం, ముఖ్య అతిథి ఉపన్యాసం, సన్మానాలు వరుసలో ఉంటాయి. పుస్తకావిష్కరణ చేయవలసిందిగా వారి అన్నగారు శ్రీరామశర్మ గారిని వేడుకుంటున్నాం. సనాతన విజ్ఞానం, నూతన విజ్ఞానం రెండు కలిపి ఇది ఆనంద విజ్ఞానం అని చెప్పేసేటటువంటి భావనతోని కనీసం ఇంతకన్నా ఒక 5 పుస్తకం తాను మనస్సులో బుర్రలో రెడీగా ఉంది, కానీ అది చెప్పడానికి సమయం సరిపోవట్లా. ఈ పుస్తకానికి మరొక విశేషం కూడా ఉందండి. ఈ పుస్తకం రాసింది కాదు, ఇది ఫోన్ చెప్పినటువంటి వారు సారు. రోజు రాత్రిపూట ఈ అమ్మాయి వీళ్ళ పిల్లలంతా నిద్రపుచ్చి రాత్రి 10 నుంచి 12 మధ్య లోపల ఫోన్లు చేస్తే ఆ ఫోన్లో విన్నటువంటి మాటలన్నీ కూడా 5 అక్షర రూపం దాల్చి వచ్చేసాయి. ఈ ఆన్లైన్ పుస్తకానికి మనం పాఠం చేస్తూ పదింతల రెట్లు విశేషాలు ఉన్నాయి. అది తొందరలో మళ్ళీ బయటకు వస్తాయి. ప్రస్తుతం ఈ సభను ఉద్దేశించి అధ్యక్షుల వారు ప్రసంగిస్తూ ఆ తర్వాత విషయాలు ముఖ్య అతిథులు మాట్లాడతారు. ఆనంద స్వరూపులు వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఆనంద స్వరూపులు అందరికీ వందనాలు. మనం జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అదేనైతే పిలుచుకుంటూ ఉన్నామో దానికి సంవత్సరాలు అలా 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 తెలియకుండా గడుస్తూ ఉన్నాయి. ఈ పుష్కరోత్సవ సందర్భంగా మొట్టమొదట ప్రతి పనికి కూడా తనకు తానుగా ప్రతి చిన్న పనికి కూడా తానే వెళ్ళి పని పూర్తి చేసుకుంటూ మొట్టమొదట అన్ని బాధ్యతల్ని కూడా ఆయనే వహిస్తూ ఉన్న అతిపెద్ద మనిషి మన యు శ్రీరామచంద్రమూర్తి గారు. వారు ప్రజలనండి, సెక్రటరీ అనండి, ఏ పేరు పెట్టక్కర్లేదు, అన్ని పనులు ఆయన చూసుకుంటూనే మొట్టమొదట్లో నడిపించారు. వయస్సును కూడా లెక్క చేయకుండా వారిని మనం ఈ పుష్కరోత్సవ సందర్భంగా సన్మానించుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైన అంశం. మన సుబ్బయ్య గారు, వారిని చూస్తే నాకు ఆనందం. ఎందుకంటే బాగా జాగ్రత్తగా ఆలోచించి తేదీతో సహా ఫలితాలు చెబుతుంటారు. ఆ కారణంగానే మనం జయేంద్ర సరస్వతి స్వామి వారి విడుదల రోజును ఆయన చెప్పారు, జైల్లో నుంచి విడుదలయ్యే రోజు చెప్పారు. అది కరెక్ట్ అయింది. ఆ రోజే విడుదలయ్యారు, మళ్ళీ అటువైపు వెళ్ళాల. అది మనకు ఆనందం అనమాట.
అందుకని వారిని కూడా ఈ సందర్భంగా జ్యోతిర్వాస్తు విజ్ఞాన శేఖర అనే బిరుదుతో సత్కరించుకుందాం అనేటువంటి ఉద్దేశం కలిగింది. అదేవిధంగా మనకు ప్రామాణిక పంచాంగాన్ని అందిస్తూ ఉన్నటువంటి పిడపర్తి సోదరుడు, వారితో అప్పుడప్పుడు నేను ఫోన్లో కూడా సంభాషిస్తూ ఉంటాను. వారిని మనం సన్మానించుకోవడం అంటే అర్థం మన ప్రామాణికతను సన్మానించుకోవడము అని. విశేషించి వారిని మనం పంచాంగం అయితే వాడుకుంటున్నాం, కానీ సుమారుగా ఇక్కడ ఉన్న వారిలో కనీసం 99% జనాలు వారిని చూసి ఉండకపోవచ్చు. అయితే వారిని చూడడం కూడా ఒక ఆనందం అనేటువంటి భావనతో ఈ సభకు ప్రత్యేకించి పిలిపించుకోవడం కూడా జరిగింది. మన రాజా గారు వారు తాను అనుసరిస్తున్నటువంటి మార్గంలో చాలా లోతుగా పరిశీలన చేసి పిహెచ్డి కూడా చేసి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టకుండా, ఎందుకంటే మామూలుగా కొంతమంది ఏం చేస్తుంటారంటే పిహెచ్డి అయిపోయిందంటే అమ్మాయి ఇంకేం చదివేది లేదుగా అనే ధోరణిలో ఉంటుంటారు. కానీ అలా కాకుండా నిరంతరము కూడా అధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొనసాగించడం అనేటువంటి దాన్ని మనం గుర్తించడము అవసరమే, ప్రోత్సహించడం అవసరమే, గౌరవించడము మన బాధ్యత. కాబట్టి వారిని కూడా ఈ సన్మానంలో మనం పిలుచుకోవడం జరిగింది. జ్యోతిషానికి ధర్మశాస్త్రానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. అందుకనే మనుధర్మశాస్త్రాన్ని వ్రాసినటువంటి మనువు జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు 18 మందిలో ఒకడుగా ఉన్నాడు. మరి ఆ మనువు జ్యోతిష గ్రంథం ఏమైనా రాశాడేమో తెలియదు నాకు, కానీ మనుధర్మ శాస్త్రం అయితే మనకు లభిస్తోంది. దానిలో చెప్పే ప్రతి ధర్మము కూడా జ్యోతిషం ద్వారా, అంటే ఏదో ఏకాదశి ఉపవాసం ఉన్నారనుకోండి, ఎవరిని అడగాలి ఏకాదశిని అంటే జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే అలా అందరినీ జ్యోతిషానికి ఉన్ముఖులుగా చేయడం అనేటువంటి భావన ధర్మశాస్త్రంలో ఉంది. ఆ కారణంగా ఆ ధర్మము అనేటువంటి దానికి ప్రాధాన్యం ఇస్తూ ధర్మశాస్త్రంలో చాలా విశేషమైన కృషి చేయడం, వేదాంతం అలాగే మీమాంస, ధర్మశాస్త్రం, శ్రౌతం, ఇలా ఆచరణకు సంబంధించినటువంటి అన్ని అంశాలలోనూ కూడా చక్కని కృషి చేసినటువంటి మా సోదరుడు డాక్టర్ చిర్రావురి శ్రీరామ శర్మ గారిని కూడా ఈ సభలో, అంటే ఈ 12 సంవత్సరాల పుష్కరోత్సవ సభలో సన్మానించుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తూ ఆనంద స్వరూపులందరికీ కూడా వందనాలు చేస్తూ సభా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగాను, అలాగే మన ముఖ్య అతిథి గారిని సంభాషించుకుందాం. ఈ లోపల ఒక విశేషమైనటువంటి ప్రత్యేకమైన, అంటే ఇంత క్రితం మనకు పరిచయం లేని వ్యక్తిని కూడా మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. వారి పేరు, ఆ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన సభా నిర్వాహకులుగా ఉండేటువంటి, ఎప్పుడు సభా నిత్య సభా నిర్వాహకులు మన కమలాకర్ శర్మ గారు ఈ కార్యక్రమం ముందే అంటున్నా, ఒక విషయం మర్చిపోయాను. ఒక 2-3 నిమిషాల ఉపన్యాసం ఉంటుంది. శ్రీ రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారి స్వల్ప ఉపన్యాసం. వీరు రాంప్రసాద్ గారి దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి వారు అనేటువంటి భావంతో ఇందాకే పిలుద్దామని చెప్పేసి అనుకున్నాం, మధ్యలో మర్చిపోయాం. చిరు ఉపన్యాసం వీరి తర్వాత ముఖ్య అతిథి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరికీ కూడా మీ శాంతిని ఎలా పొందాలని అర్థమే తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా మీకు మనశ్శాంతి ఎలా పొందాలో మీకు తెలుసు, మీ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడాలో మీకు తెలుసు. ఆల్రెడీ మీరందరూ కూడా పెద్ద జ్యోతిష్కులు కాబట్టి. అయితే మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలకు మనం ఎలా పరిష్కారాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే జాతకం చూసిన తర్వాత ఎవరైతే ఏ ప్లానెట్ వల్ల పాడైందో తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే సమస్య పరిష్కారం చెప్తే బాగుంటుంది. మొట్టమొదటి పాయింట్ అంటే ఒక జాతకం చూసినప్పుడు మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే
ఆ జాతకంలో ఉన్నటువంటి ఏ స్థానం పాడైంది, ఏ స్థానంలో కుజుడు ఉన్నాడు, బెట్ట సౌఖ్యం పాడైపోయింది, అష్టమంలో కుజుడు ఉన్నాడు, అలాంటి సమయంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యకి, అంటే వీడికి అష్టమంలో కుజుడు ఉంటే భార్యకి జాతకం రీచ్ అయ్యి ఏమవుతుందంటే అప్పుడైనటువంటి రోగమో లేకపోతే ఇంకోటి బయటపడి ఆవిడ మరణించే యోగాలు ఉంటాయి. ఇలాంటి యోగాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే బాగా రక్షించబడేటువంటి యోగాలు లేక సంజీవన యోగాలు కానీ ఆయుష్ యోగాలు కానీ లేనప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా గమనించుకుని దాన్ని బట్టి మనం పరిష్కారాలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒక మనిషి వచ్చాడు కదా అని చెప్పి గురుడికి 17,000 18,000 ఆ మొత్తం నవగ్రహాలకి చెప్పాలి ఏం చేస్తే వచ్చినవాడు కాస్త ఆడిపోతాడు. ఒక మనిషికి అతని యొక్క శారీరక మానసిక ఆర్థిక స్థితిగతులను బట్టి మాత్రం రెమెడీస్ చెప్పాలి తప్ప ఒక మనిషి వచ్చాడు కదా అని చెప్పేసి అతనికి మన తోచిన రెమెడీస్ అన్ని చెప్పుకుంటూ పోతే ఉన్నదానికంటే కూడా పెద్ద సమస్య మనం తెచ్చిన వాళ్ళు అవుతాం. ముందు ఏంటంటే సూక్ష్మంలో మోక్షం కలిగించేటువంటి మార్గాలు మనం చూడాలి. సింపుల్ గా మనకి రెమెడీ అయిపోవాలి. అంతేగాని పెద్ద పెద్ద రెమెడీస్ చెప్పి ఏ పని అవ్వకుండా చేసి డబ్బులన్నీ పోగొట్టి మనం చేయకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వచ్చినప్పుడు, బాబు నువ్వు నీ జాతకం ప్రకారం బాగాలేదు, అతను ఏదో ఆటో డ్రైవర్ అనుకున్నాం, చాలా సర్పదోషం ఉంది, నీ చేతిలో ఉన్న ఫీట్ సర్పాకారంగా అలా ఉంది, స్ట్రైట్ లైన్ లా లేదు కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నీ చేతిలో డల్ ఉంది ఇక్కడ మధ్యలో కాబట్టి ఆర్థికంగా డబ్బు నిలబడట్లేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూడగానే తెలిసిపోతాయి. కాబట్టి అవి చూసి మనం నువ్వు కాళహస్తి తెలియజేసుకోమని చెప్పక్కర్లేదు. ఆ పక్కన ఉన్నటువంటి నాగజాతకు పూజ చేసినా పని అయిపోతుంది. ఇలా చిన్న చిన్న వాటితో రెమెడీ చెప్పి అతనికి నమ్మకం కలిగించి పూర్తిగా అతనికి ఆ దాంట్లో బయటపడేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలి. సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా అతను కోలుకునే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారిగా ఏదో చేసేద్దాం అనుకుంటే మొత్తానికి ఆట అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న రెమెడీస్ తో మనం పూర్తిగా ఒక మనిషిని స్వస్థపరచాలి తప్ప పెద్ద పెద్ద రెమెడీస్ చేసి ఉన్నదానికి లోటు తీసుకురాకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొన్ని దేవతా మంత్రాలు మూల మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా జ్యోతిష్వేత్తలందరికీ కూడా తెలిసి ఉండాలి కంపల్సరీ. అయితే ఆ మంత్రాలన్నీ కూడా జ్యోతిష్కులందరూ కూడా ప్రాక్టీస్ చేసి వాటిని అనుభవించి వాటి ద్వారా నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని వచ్చినటువంటి మనిషికి ఉన్న కష్టాన్ని బట్టి మనం అప్లై చేయాలి. ఎందుకంటే 90% జ్యోతిష్కులకి సమస్య ఫైండ్ అవుట్ అవ్వదు. ఓన్లీ 10% ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఓన్లీ డయాగ్నోస్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. వాడు చెప్పకుండానే జాతకంలో మన ప్రాబ్లం తక్కువని చెప్పాలి. అప్పుడే వాడు ఆ సమస్యకు సొల్యూషన్ చెప్పగలుగుతారు. ఏ ప్లానెట్ అయితే పాడైపోతుందో ఆ ప్లానెట్ ఐడెంటిఫై అయిన తర్వాత దానికి మనం రెమెడీ చెప్పగలం. అది ఐడెంటిఫై కాలేదు, అప్పుడు మనం ఎలా చెప్పగలం? అతనికి మనకు తెలియలేదని చెప్పడం కాకుండా అతని సమస్య ఏంటో తెలుసుకుని ఆ సమస్యకి తగినటువంటి మంత్రాన్ని మనం సూటబుల్ రెమెడీ ఇస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ ఒక లేడీకి వివాహం కావట్లేదు, ఏ గౌరీ శంకరార్థంకి యథాత్మ శంకర ప్రియ తదామంకులు అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి తను ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావట్లేదు, ఎవరు తీసుకుపోయారు, అది తీసుకురావాలి, కార్తవీర్యార్జున మంత్రం ఇస్తే చక్కగా ఆ డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఒక వ్యక్తిని వాళ్ళ బాసు తీవ్రంగా వేధిస్తూ ఉన్నాడు, ఒక కాళీ మంత్రమో లేకపోతే ఒక బంగాళాముఖి మంత్రమో ఇస్తే సరిపోతుంది, అక్కడితో పని అయిపోయింది. ఎందుకంటే 150cc వెహికల్ కి 1500cc వెహికల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా పవర్ ఎక్కువ ఉన్నటువంటి బండి ఏం చేస్తుంది, స్పీడ్ గా పనిచేస్తుంది. సెకండ్ లో తీరిపోయే సమస్య కోసం మనం సంవత్సరాలు వివాదించడం, వేలకు వచ్చి పెట్టించడం అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష్యం మీద నమ్మకం, మంత్రశాస్త్రం మీద నమ్మకం వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. నేను చాలా మంది నాకున్న క్లయింట్స్ కి చాలా మందికి నేను రెమెడీస్ చేసుకుంటూ ఉన్నా. అవేం పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే చేసిన దేవత గొప్ప కానీ మనం చేస్తే కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రెమెడీ చేసేటువంటి వ్యక్తి కూడా వాడి జాతకంలో పంచమస్థానం నవమస్థానం బాగుండాలి. పంచమస్థానం మంత్రస్థానం పిలిస్తే దేవత పలకాలి, వచ్చిన తర్వాత ఆ దేవతతో కమ్యూనికేషన్ బాగుండాలి. ఒక దేవతను పిలిచామంటే దేవత వస్తుంది, వచ్చినప్పుడు దాంతో మాట్లాడాలి మన దేవతతో. ఆ దేవత ఒక్కటే ఒంటరిగా వస్తుందా? ప్రతి దేవతకి కూడా రకరకాల యోగిని గణాలు ఇవన్నీ కూడా వస్తాయి. అన్ని దేవతలతోనూ సైకలాజికల్ గా మనం స్పందిస్తూ ఉండాలి. సమస్యను ఆ దేవతకి వినవించుకోవాలి. అంతేగాని 18,000 జపం చేస్తే పని అవుతుందా? ఏం అవ్వదు. 18,000 జపం చేయడం కాదు, సైకలాజికల్ గా వి షుడ్ బి టచ్ విత్ ద గాడ్. అప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పింది దేవత తీసుకుంటది. మీ మనసును శూన్యం చేసుకుని ఆ దేవత మీద ఫోకస్ చేసి అతని సమస్య మీద ఫోకస్ చేసి పంపిస్తే ఆ దేవత సెకండ్ లో పనిచేసి పెడుతుంది. ఇది చాలా సింపుల్ ఫ్యాక్ట్, దీన్ని కంపల్సరీ మనం తెలుసుకోవాలి. తర్వాత ఇందాక ఒక లేడీ చెప్పారు ఏమనంటే కందిపప్పు ఇస్తే దోషం పోతుందని. అలా పోదు. ఏంటంటే శనగ దానం చేయమంటే జీవంతో కూడినటువంటి శనగలే దానం చేయాలి. శనగపిండి తర్వాత ఏంటిది బెండకాయ బజ్జీలు ఇలాంటివన్నీ దానం చేస్తే అవ్వదు పని.
జీవంతో కూడినటువంటి ఆహార పదార్థాన్ని మాత్రమే దానం చేయమని శాస్త్రంలో ఉంది. శాస్త్రానికి ఒక్క పక్ష తీయకూడదు. అక్కడ ఏముందో దాన్ని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది మంత్రశాస్త్రం కావచ్చు, వాస్తుశాస్త్రం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. శాస్త్రం ఇప్పుడు ప్రామాణికంగా నిలబడి ఉంటుంది. దాంట్లో ప్రిన్సిపల్స్ మాత్రమే అప్లై అవుతూ ఉంటాయి. మనం ఏ దృష్టిలో చూసామో దాన్ని బట్టి శాస్త్రం మారిపోతుంది. శాస్త్రంలో అక్కడ ఉండే పాయింట్ అక్కడ ఉంటే అది జరుగుతుంది అంతే. సో తర్వాత ఇంకా ఏంటంటే రకరకాల సమస్యలు. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ వచ్చి అడిగింది, నా భర్త జైలుకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకు రావాలని చెప్పేసింది. సరే అమ్మా నేను చేస్తాను శ్మశానకాలకి. ఆ మంత్రం చేశాను. తర్వాత రోజు మార్నింగ్ అలా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఏం చేస్తుంది, సింపుల్గా అయిపోయి పని. అలాగని చెప్పి లంచాలు తీసుకుని కోట్లు కూడా తినేసినటువంటి వాడు జైల్లో ఉన్న వాడు రావడానికి మంత్రం చేయకూడదు. మనం చేస్తే ఏమవుతుందంటే వాడు చేసినటువంటి దరిద్రాలందరికీ కూడా మనం ఇక్కడ ఇదయ్యాం కాబట్టి మనకు కూడా దరిద్రంతో పట్టుకుంటుంది. మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైనా మంచి కోసం చేయాలి తప్ప చెడు కోసం చేయకూడదు. 10 మందికి మంచి జరిగేటువంటి కార్యక్రమానికి మనం చేస్తే వాడి కోసం వాడి చుట్టూ మంచి చేయడానికి ఉన్నటువంటి ఆత్మలని మనకు సపోర్ట్ చేస్తాయి. అంతేగాని ఎవరో దుర్మార్గుడు దుష్టుడు వాడు ఏదో మటలు చేస్తాడు, వాడు జైలు నుంచి బయట తీసుకొస్తాడు, ఏదో రాజకీయాల్లో ఎదిగిపోయి మనకేం చేసేదే ఉండదు, వాడు నాశనం చేస్తాడు, మొత్తంతో సర్వనాశనం అయిపోతుంది. బుద్ధి మారదుగా. సస్తమంలో చేయని వేవులో కుజుడు ఉన్నాడు అనుకుందాం, ఏ జాతకుడికైనా సరే వాడు ఏం చేస్తాడు అదే చేస్తాడు, ఎప్పటికీ మారడు కదా. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు కుజుడు రాహు, కుజుడు చంద్రుడు కాంబినేషన్స్ ఉన్నాయనుకుందాం. ఇలాంటి క్లయింట్స్ ఏం చెప్తారంటే కంగారు పడిపోతూ ఉంటారు ఊరికే. వాడిని బుక్లో పడడం చాలా ఈజీ మామూలు జ్యోతిష్కులకి అయితే. వాడు మనకి ఎంత అంటే అంత ఇస్తాడు. 50,000 అంటే 50,000, లక్ష అంటే లక్ష, కోటి అంటే కోటి కూడా ఇస్తాడు వాడి స్తోమత బట్టి. అలా వాడు ఇస్తాడు కదా అని చెప్పేసి మనం చేయకూడదు. తర్వాత మేజర్గా ఏంటంటే దేవతలతో కమ్యూనికేషన్ చేయటం అనేది మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన విషయం మంత్రశాస్త్రంగా. ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రాలజర్ షుడ్ హ్యావ్ సమ్ ఎనర్జీ. దానికోసం రేఖీ చేసుకుని రేఖీలో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఇలాంటివి చేసుకుని ఈ షుడ్ హ్యావ్ సమ్ ఎనర్జీ, సింబల్స్ వేసుకుని ఇవన్నీ వేసుకుని ఉంటే కనుక ఈ షుడ్ హ్యావ్ సమ్ ఎనర్జీస్. కాబట్టి అతను తను ప్రొడక్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళు ప్రొడక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మేధా సంపత్తి కలిగి ఉంటాడు. అదేవిధంగా ఏంటంటే మేధస్సును పెంచుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. ఓం నమో భగవతి దక్షిణామూర్తి మహ్యం మేధా ప్రజ్ఞం ప్రయుక్త స్వాహ ఓం గాయత్రి తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్తని ఇలా రకరకాల మంత్రాలు మనకి మూల మంత్రాలు దొరుకుతూ ఉంటాయి. దీనికోసం సంస్కృతం అవక్కర్లేదు, వేదాలు చదవక్కర్లేదు, ఏం అవసరం లేదు. చిన్నగా మనం ఆ మంత్రం చేస్తే ఆ వేదం అన్నీ కూడా నేర్పడం జరుగుతాయి. నేను ఒకసారి అమ్మని అడిగా, అమ్మ నేను నాడీ జ్యోతిష్యం నేర్చుకుంటాను కానీ తృప్తిగా రావట్లేదు నాడీ జ్యోతిష్యం, నాకు ఏం చేస్తుందో తెలియదు, ఇవాళ నాకు నాడీ జ్యోతిష్యం నేర్పేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. ఆ రోజు వరకు నా గురువు లేడు. నాకు చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం నేర్పించింది కాళీమాత. దక్షిణ కాళీమాత ఉపాసన చేస్తూ జ్యోతిష్యాన్ని నేర్చుకున్నా. నేను కేవలం హైదరాబాద్లో బతుకుతున్నానంటే కేవలం మంత్రశక్తితో బతుకుతున్నాను. నేను కేవలం మంత్రశక్తి, ఏదో జ్యోతిష్యం చెప్పు కాదు. ఇవాళ నాకు జ్యోతిష్కుడు రావాలంటే ఒక క్లయింట్ రావాలంటే అమ్మ ఇవాళ తారామాతను పూజిస్తున్నా, పెద్దోడు రావాలి, పెద్ద డబ్బులు ఇవ్వాలి. ఆ రోజు ఆ మంత్రం చేస్తే ఆ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆడికి ఆ సమస్యని సాల్వ్ చేస్తే నేను తీసుకుంటా, అంతే, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. అర్థమైందండి. దగ్గర కొంచెం రూపాయి ఇచ్చి మొదలెట్టినాడు మన జ్యోతిష్యం. నేను చేసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కోటేశ్వర్లు వచ్చే వరకు కూడా వాళ్ళు గడ్డి ఇచ్చుకుంటూ వెళ్ళా. వచ్చిన రోజునే 18,000, 20,000 తినేస్తే వాడు ఎక్కడ ఉంటాడు, వాడు సర్వనాశనం అయిపోతాడు, పారిపోతాడు. మనకు కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ మంత్రదేవతని పిలిచి ఆ తత్వాన్ని అనుసారంగా మనం కనుక ఆ దేవతను పిలిచినప్పుడు మనకి సక్రమంగా ఆ దేవత వచ్చినప్పుడు మనం ఏం చెప్తే చేస్తుంది ఆ దేవతలు. ఓకే సరే సార్, నేను చెప్పినవన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయి నాకు. తర్వాత స్మార్ట్ రిక్వెస్ట్ సార్, మేము ఏం చేసామంటే రోజు కొన్ని ఫోన్ నెంబర్లు అవి కూడా మేము బుక్లో నోట్ చేసుకున్నామండి. ఆ బుక్ మిస్ అయింది, ఎవరి దగ్గర ఉంటే కైండ్లీ అది కొంచెం ఇచ్చేస్తే థ్యాంక్స్ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతం ఈ సన్మాన సభను ఉద్దేశించి ఈరోజు ముఖ్య అతిథి శ్రీ రాంప్రసాద్ గారి వారికి ఇప్పుడు ప్రసంగం కాదు, కేవలం సందేశం లాంటిది. ప్రసంగంలోకి వెళ్లకుండా కేవలం సందేశం వైపు దృష్టి సారిస్తూ ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా సాగిస్తున్నటువంటి వారిని ఈరోజు మనం ఈ వేదిక మీద కూర్చోబెట్టుకున్నాం. ఆ ధోరణిలో వారు మనకు స్పందిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. 1 రూపాయితో పని ఉంది, 1 కోటి రూపాయలైనా పని అవుతుంది. 1 కొబ్బరికాయతో పని ఉంది, 1,00,000 కొబ్బరికాయలైనా పని అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ తిరుగుతున్న వెళ్ళండి, కాళహస్తి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ కష్టాలకు మన పాత్రలు అవ్వకుండా సిద్ధి వెళ్ళక్కల ప్రతివాడు. హైదరాబాద్లో సిద్ధి దేవాలయం ఉంది, మన ఇంట్లో సిద్ధి కూడా ఉంది, మన హృదయంలో సిద్ధి ఉన్నాడు.
అలా ఎవరైతే అనవసరంగా ఇతరుల కష్టాల పాలు చేస్తారో ఆ కష్టాల్లో పాలు మనమే కనుకోవాల్సి వచ్చినా వాళ్ళు ఎక్కువ కష్టపెట్టకూడదు వీటిల్లో. రెండోదంటే కొంతమంది కనకదార స్తోత్రం అని చాలా మంది అడుగుతున్నారు బయట. పొరపాటు అన్నా కాబట్టి చెప్పవలసిన విధి నాలో ఉంది. ఒక 5 వారాల పాటుగా శుక్రవారం నాడు మార్నింగ్ 7 to 8 శుక్రవారం అక్క శుక్ర ప్రదర్శన బుధుడు రేవతి నక్షత్రంలో శుక్రుడు ఉచ్చ కాబట్టి 7 to 8 మధ్యలో అంటే శుక్రుడు ఉచ్చిగా ఉన్నటువంటి హోరలో కనకదార స్తోత్రం అంటే లక్ష్మీదేవి స్తోత్రాన్ని అర్థవంతంగా చదవాలి. ఎప్పుడు సంస్కృతం తెలిస్తే అవదకుండా అర్థం తెలిస్తేనే మన భావం ప్రశ్నం కనెక్టివిటీ ఏర్పడుతుంది. కనెక్టివిటీ విత్ గాడ్ ఈజ్ మంత్ర. చేసుకున్నప్పుడు నైవేద్యం గురించి అడిగారు. ఏం లేదు నైవేద్యం, ఒక ట్రిప్కి 3 కొబ్బరికాయలు కట్టాలి, దాని తర్వాత చక్కెర పొంగలి, తర్వాత పులిహార కొంచెం నైవేద్యం పెట్టాలి. అలా 5 వారాలు చేయాలి. 40th డేకి రిజల్ట్ వస్తుందండి. మీకే తెలుస్తుంది. అయితే వాళ్ళు అడిగారు 3 కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలని. సింప్లెస్ట్ లాజిక్, గురువు వీనస్తో కలిసి ఉంటే ధనయోగం. కొబ్బరికాయ గురుడు అధిపతి 3 న్యూమరాలజికల్ నెంబరు, వీనస్ శుక్రవారం కాబట్టి ధనయోగం సిద్ధిస్తుంది అక్కడ. అయితే ఇది ఎందుకు పెట్టాలి, ఆర్డర్లో పెట్టకపోతే దెబ్బతిన్నది. ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత గురుడు చంద్రుడు క్షణకాలం కాబట్టి తర్వాత చక్కెర పొంగలి గురుడిని టచ్ చేయి, గురుడు వీనస్ని టచ్ చేస్తారు కాబట్టి లాస్ట్లో పులిహార పెడితే పని అవుతుంది. ముందర పులిహార పెట్టిన తర్వాత చక్కెర పొంగలి పెడితే పని అవుతుంది. ఎందుకు కారణం అంటే గురువుకు 1000 స్థానంలో శుక్రుడు డబ్బులు ఇవ్వడు. సింప్లెస్ట్ లాజిక్. వేల్లో పడినది మనకు ఉపయోగపడదు. అలా ఒక జ్యోతిష్కుడు ఏదైనా మంత్రంగా ఏదైనా ఇచ్చినప్పుడు, ఒక రెమెడీ చెప్పినప్పుడు కంపల్సరీగా వాళ్ళని మనం వేరీ చేసుకుని యాస్ట్రాలజికల్గా చూసి కరెక్ట్గా చెప్పాలి తప్ప రాంగ్ రెమెడీ ఇచ్చిన పాపం మనకు వస్తుందండి. అలాగే ఆవుకి ఉలవలు పెట్టండి అంటే ఆవుకు ఉలవలు పెట్టివాడు ప్రతివాడు ఐఏఎస్ అయిపోడు. ఎవరి జాతకంలో కేతువు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి పాడైపోతుంది. సింప్లెస్ట్ లాజిక్. 4లో ఉంటే మనశ్శాంతి ఉండదు, 7లో ఉంటే వయసుతో కదా, 10లో ఉంటే ఉద్యోగం, 6లో ఉంటే శత్రుపేట. ఎందుకంటే కేతువు పూర్వజన్మ యొక్క పాపాన్ని చూస్తాడు. ఏ ఇంట్లో ఉంటే అల్లు అవుతుంది లిమిటేషన్ అక్కడ. ఎవడు ఏ ప్రాబ్లంతో వచ్చినా వాడికి ఐఏఎస్ రావట్లేదంటే కేతు, వాడికి జాబ్ రావట్లేదంటే కేతు, వీడి డబ్బులు రావట్లేదు కేతు అనుకోండి కాసేపు. ఈ కేతు అంటే ఉలవల్ని ఆవుకు తినిపించండి. ఆవు అంటే గురుడు 3 క్షణకాలం కాబట్టి తినిపించండి. ఎలా తినిపించాలి? మంగళవారం నాడు ఉదయం 7 to 8. మంగళవారం తర్వాత మంగళవారం పూజ అర్క శుక్ర చంద్ర మందో జీవ ధరాసుధ అర్క రవివారం కాబట్టి రవి వీడు ఫ్రెండ్లు కాబట్టి ఆ టైంలో ఆవుకు తినిపించాలి. ఈ ఆవుకి చాలా మంది నవధాన గ్రాహం ఇప్పుడు ఉలవలో ప్యాకెట్ కట్టిస్తే ఆ ఉలవలో పురుగులు కాపుతూ ఉంటాయండి. వాటి దానమే కదా పారిపోతుంది. విగ్రహాల దగ్గర నుంచి ఎవరికి పురుగులు ఉన్న ఉలవలు దానం చేస్తారో ప్రాబ్లమ్స్ రిటర్న్ పెట్టారు. అందులో ప్లీజ్ దానమైన గోదావరిలో పారిపోయినా మంచిగానే చేయాలి మనం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఉలవలు ఇచ్చేటప్పుడు ఆవుకి ఆ రాళ్ళు ఉండి లేదా పురుగులు కూడా మంచిది కొంచెం నానబెట్టి మెత్తపండుని పెడితే మనం పాలు ఉన్న ఆవుకి ఇవ్వాలి. ఇది బేరం అంటే రిజల్ట్ ఉండదు. పొడిచే ఉంటే మార్చాటం. సో కొంచెం డొసైల్గా ఉన్న ఆవుకి ఇస్తే పనులు అయిపోతాను. లాస్ట్ అండ్ ఫైనల్ వీడు పాలున్న ఇచ్చి ఆవుకు పెట్టమన్నాడు కానీ పక్కన 4 బేరం ఆవులు అంటే పెట్టకపోతే వాటి భాష రాదు కానీ మనసులో చెప్పించుకుంటాయి. ఇటు నీళ్ళు పెట్టలేదు జరిగిన దూరం వచ్చాడు మాకు పెట్టండి వెళ్ళిపోయాడని. సో అన్ని ఆవులు మళ్ళాగా మాట్లాడతాయి కాబట్టి నేను చెప్పింది దాని చేసి పక్కన వాటి కూడా సాటిస్ఫై చేయాలి. అంటే దైవం సర్వ జీవానం పక్కన పెట్టేసేయండి. ఇక లాస్ట్లో మంత్రాలు చదివితే మాత్రం కంపల్సరీగా పవర్స్ వస్తాయి. ఇది లోవర్ ఆర్డర్ మంత్రం కానీ పనులన్నీ అయిపోతాయి. మనం లోవర్ ఆర్డర్లో ఉన్నప్పుడు లోవర్ ఆర్డర్ పనులు చేయాలి కాబట్టి మంత్రం. మేము తర్వాత పరిస్థితి ఇప్పుడు చెప్పిన నేను దాని దగ్గర వస్తారు. నేను చెప్పాను మంత్ర మహోదరి మంత్రం చాలా ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాను. రిజల్ట్స్ అరగంటలో వస్తాయా రావా, మనకి భక్తి ఉన్నా లేకపోయినా పిలిస్తే వస్తే రాదు, ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరికీ వస్తాయి. పారయంతం తం 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 తమానాట గంట బృహంతిపాయ సాన్నం కొన్ని వందల మంత్రాలను ఏ పని కాబట్టి అంటే దాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా ఇఫ్ యూ కెన్ రైట్ అండ్ ద వైబ్రేషన్స్ రిజల్ట్స్ విల్ కమ్ బికాస్ ఫీలింగ్స్ ఆర్ ది ఫ్రీక్వెన్సీ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్. It comes back, your mind is about the antenna of receiving, it is both transmitted and received station. Yat bhavam tat bhavati, whatever which is happening in nature, a self-accomplished person understands without reading, reaches places without doing, and accomplishes without doing. This is simple nature's law. Now friends, coming to this point, ధ్యానాలు గురించి చాలా ఉన్నాయి. అవన్నీ మనకు చెప్పుకునేటువంటి సమయం లేదు కాబట్టి ఆ ధ్యానం ఎలా చేసుకున్న తర్వాత అశ్వమేధ సహస్రాణి వదిపేయ శతాని జిహ బ్రహ్మజ్ఞాన సమం పుణ్యం కలాం నాహతి షోడసిం. ధ్యానంలో పరాతత్వంతో మమేకమైనప్పుడే మీకు శక్తులన్నీ వస్తాయి. అప్పుడు ఆత్మశక్తి వస్తుంది. మంత్రశక్తి అనేటువంటిది మనోశక్తి, మన ఆలోచన ద్వారా ప్రసరణ పనిచేసేటువంటి శక్తి. ఆత్మశక్తికి సంకల్పం లేకుండా పనులు అయిపోతూ ఉంటాయి. బికాస్ సబ్ కాన్షియస్ టోటల్ అవేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. వాడి ఆత్మజ్ఞానం రావాలంటే వాడి జ్ఞానంలో 3 పదాలు ఉన్నాయి.
జ్ఞేయం అంటే మనం తెలుసుకునేటువంటి దేవుడు, జ్ఞానం అంటే తెలుసుకునే ప్రాసెస్, జ్ఞాతం అంటే మీరు. జ్ఞాతం ఈజ్ ది సబ్జెక్ట్, జ్ఞేయం ఈజ్ ది గాడ్ ఆబ్జెక్ట్, జ్ఞానం ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, దట్ ఈస్ మెడిటేషన్.